ముఖ్యంగా మా కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీ ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం. ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్. మిడ్ మానేరు కానీ, ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మానేరు కానివ్వండి, ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశ్యామలమైంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం సక్కా లేకనా, లేకుంటే తనకు అవగాహన సక్క లేకనా, ఒక తప్పుడు ఆరోపణతో ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండా, లేకుంటే తనకు అవగాహన లేకనే, ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండా, కానీ ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది. ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోవద్దు, కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి, ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా ప్రాంతం యొక్క రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, గోదావరి జలాలు పోయి కాబట్టి ఇది యొక్క తప్పుడు సమాచారంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది రెక్టిఫై చేసే బాధ్యత ఒక మాజీ మంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పే బాధ్యత ఉంది మీ ద్వారా ప్రజలకు. మాకు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది. మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏదో ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈయన చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడినారు. దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్కు కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో, అందులో అంశాలను క్రోడీకరించిండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్ట్ కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు. దానికి కారణం ఏంది అని చెప్పారు. ఇది ప్రజలకు వాస్తవం చెప్పేందంటే ఎస్, తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. కానీ అందులో అప్పటికే 63 టీఎంసీల నీటిను అలాట్ చేశాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు. యాజ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ ప్రాజెక్ట్ అథారిటీ అండ్ దిస్ ఆఫీస్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ది నెట్ వాటర్ అవైలబుల్ ఎట్ ద బ్యారేజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ 165 టీఎంసీ అని ఇక్కడికే చదివిండు, ఇచ్చిండు. కానీ దాంతో ఫర్దర్ చదవాలి. ఎట్ 75% డిపెండబుల్ which includes preserved surplus from the share of upper states, that is assuming the utilization of the upper side states limited to 75% availability of 63 TMC. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 165 TMC వస్తుంది, కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 TMC కేటాయించేసినాం మేము. కాబట్టి ఇక మీకు ఉండేది 102 TMCలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్లు గిట్ట తగ్గిమంటుంది డిమాండ్, 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తాయి. కానీ 158 టీఎంసీ మేము ఒప్పుకోము, దాన్ని 148 తగ్గిమని చెప్పి 140 తగ్గితే అక్కడ ఉన్న స్టోరేజ్ 44 వస్తుంది. మరి 44 టీఎంసీలు కావన్నా
మేడిగడ్డలో ఉన్న లక్షల టీఎంసీ కావన్నా అని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి ఈ 42 టీఎంసీలు మాకెందుకు, ఇవి ఉన్న 102 అవైలబుల్ మాకెందుకు, కాబట్టి అక్కడ నీటి నిల్వ లేదు యాజ్ పర్ ద సిడబ్ల్యూసి. ఈ సిడబ్ల్యూసి ప్రకారం నీటి నిల్వ లేదు కాబట్టే దాన్ని మేడిగడ్డకు మేము మార్చడం జరిగింది. ఇది క్లియర్. ఇది మీరు ఇచ్చిన బండి సంజయ్ గారు మీరు ఇచ్చిన సిడబ్ల్యూసి రిపోర్టునే మళ్ళీ మీకే పంపిస్తున్నాం. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు, అండర్లైన్ కూడా చేసిండ్రు. అనేది 10-11-12లో క్లియర్ రాసిండ్రు. ఇందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు కేటాయించినాము, మిగతాది 102 టీఎంసీలు ఉంటుంది. అది కూడా 188 మీరు ఎత్తులో కడితేనే ఉంటుంది, కానీ మేము 158కి అనుమతి ఇవ్వము, 148కి అనుమతి ఇస్తాం. కాబట్టి 148 మీటర్ల ఎత్తు ఉంటే అది 44 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. లక్షలాది ఎకరాలు వండాలంటే 44 టీఎంసీ సరిపోదు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దూరదృష్టితోటి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని చెప్పి మేడిగడ్డకు పంపడం జరిగింది. సో మీరు ఎక్కడైతే మొదటి పాయింట్ తుమ్మడి దగ్గర 120 టీఎంసీ నీటి లభ్యత అనేది ఇది మళ్ళొక్కసారి మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఇది తప్పుడు సమాచారం యాజ్ పర్ ద సిడబ్ల్యూసి కండిషన్ ప్రకారం.